Hi, welcome to Jain Math. This is you Nageshwar. Today మనం ట్రిగ్నోమెట్రిక్ చాప్టర్ లో సమ్ స్పెసిఫిక్ యాంగిల్స్ యొక్క ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ ని మనం ఎలా ఫైండ్ చేయాలో నేర్చుకుందాం. ఫస్ట్ గా మనం ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ ఆఫ్ 45 డిగ్రీస్ గురించి అయితే నేర్చుకుందాం. దీనికోసం నేనైతే ఒక కన్స్ట్రక్ట్ an isosceles right angle triangle. You know very well what is an isosceles right angle triangle. Isosceles right angle triangle లో మనకి 245 డిగ్రీస్ ఉంటాయి. అలానే టూ సైడ్స్ కూడా మనకి ఈక్వల్ లెంత్ ఉంటాయి, అంటే ఈ టూ సైడ్స్. ఒక నేమింగ్ అయితే ఇద్దాం. సపోజ్ ట్రయాంగిల్ ఏబిసి అనుకుందాం మనం. ఏబిసి అనేది ఒక ఐసోస్లస్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఐసోస్లస్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే మనకేమో టూ ఈక్వల్ సైడ్స్ ఉంటాయి, అంటే హైపోటెన్సస్ కాకుండా ఉన్న రిమైనింగ్ టూ సైడ్స్ మనకి ఈక్వల్ గా లెంత్ ఉంటాయి. సరే, దీనిలో మనకి 45 డిగ్రీస్ అయితే కనిపిస్తుంది. మనం ఈ 45 డిగ్రీస్ యొక్క ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ ఫైండ్ అవుట్ చేసుకోవడానికి ఫస్ట్ నేను ఏం చేస్తానంటే, లెట్ ద సైడ్ ఏబి అండ్ బిసి బిఏ, అంటే ఏబిని బిసిని మనం ఏబి బిసి ఈక్వల్ కాబట్టి దాన్ని యూనిట్స్ అయితే అనుకుంటాను. నేను ఏబి అండ్ బిసిని నేను ఏ యూనిట్స్ అనుకుంటాను, రైట్? అయితే నేను ఇప్పుడు పైథాగరస్ థియరం యూజ్ చేసుకుని హైపోథెసిస్ ఫైండ్ అవుట్ చేయడానికి ట్రై చేస్తాను. యూజింగ్ పైథాగరస్ థియరం, ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ ఏమవుతుంది మనకి, ఏబి స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ అయితే అవుతుంది. ఏబి స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ అవుతుంది. ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్, ఏబి అంటే మనకు తెలుసు ఏ స్క్వేర్, బీసీ అంటే మనకు తెలుసు ఏ స్క్వేర్. ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ ఏ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ మనకి 2a స్క్వేర్ అవుతుంది. మనకు కావాల్సింది ఏసీ కాబట్టి స్క్వేర్ ని రైట్ హ్యాండ్ సైడ్ ట్రాన్స్పోజ్ చేస్తాను, మనకి స్క్వేర్ రూట్ అవుతుంది. అలా ఏమవుతుంది, ఏసీ ఈజ్ ఈక్వల్స్ √2a అయితే అవుతుంది. వి గాట్ ద హైపోథెనస్, రైట్? వి గాట్ హైపోథెనస్ 2a యూనిట్స్, రైట్? నేను ఒక ఐసోస్లస్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకున్నాను. అందులో టూ ఈక్వల్ సైడ్స్ ని నేను ఏఏ అనుకున్నాను. పైథాగరస్ థియరం యూజ్ చేసుకుని నేను హైపోథెనస్ ని కూడా ఫైండ్ చేశాను. అది √2a వచ్చింది, రైట్? ఇప్పుడు నేను ఫస్ట్ రేషియోకి వెళ్ళిపోదాం. sin 45 డిగ్రీస్ ఫస్ట్ నేను ఫైండ్ అవుట్ చేయడానికి ట్రై చేస్తాను. sin 45 డిగ్రీస్, సైన్ అంటే మీకు తెలిసే ఉంటుంది ఆల్రెడీ. సైన్ అంటే ఆపోజిట్ బై హైపోథెనస్, అంటే పర్పెండిక్యులర్ అనొచ్చు, దీనికి తెలుసు కదా. పర్పెండిక్యులర్ బై హైపోథెనస్ అంటే p బై h, అంటే p వాల్యూ a, and this is √2a. a can be cancelled, 1 by √2, right? We got a 1 by √2. sin 45 డిగ్రీస్ అయితే వచ్చేసింది. అదేవిధంగా మన cos 45 డిగ్రీస్ కూడా ఫైండ్ అవుట్ చేద్దాం. cos 45 డిగ్రీస్, cos అంటే తెలుసుగా adjacent by hypotenuse, అంటే బేస్ బై హైపోథెనస్. బేస్ a, బేస్ బై హైపోథెనస్, రైట్? బేస్ here a and hypotenuse √2a. a cancel, we got a 1 by √2. Clear? Next, tan 45 డిగ్రీస్ తీసుకుందాం. tan రేషియో ఎలా వస్తుంది మీకు తెలుసు, ఆపోజిట్ బై పర్పెండిక్యులర్ బై హైపోథెనస్, రైట్? సారీ, పర్పెండిక్యులర్ బై బేస్ p by b, perpendicular by base, that is nothing but opposite side by adjacent side, right? All right, what we get, a by a, you will get 1, right? We got the ratios sin 45 degrees, cos 45 degrees and tan 45 degrees. So వీటి ఇన్వర్సెస్ కూడా మనం రాసేయవచ్చు. ఆ sin కి ఇన్వర్స్ cosecant theta, అంటే cosecant 45 degrees చూద్దాం. cosecant 45 degrees, cosec 45 degrees ఏమవుతుంది మనకి, దీనికి ఇన్వర్స్ అవుతుంది. ఇన్వర్స్ అంటే మనకి √2, రైట్? అలానే cos 45 degrees ఇన్వర్స్
sec 45 degrees. Sec 45 degrees అంటే root 2, right? And tan 45 degrees, inverse of tan 45, cot 45 degrees. కాబట్టి cot 45 degrees అంటే మనకి ఏమవుతుంది, 1 inverse, right? 1 అవుతుంది, right? Like this we can find the trigonometric ratios of 45 degrees. Now next మనం trigonometric ratios of 30 and 60 degrees ని find out చేద్దాం. Trigonometric ratios of 30 degrees and 60 degrees. ఈ స్పెసిఫిక్ యాంగిల్ ని దట్ స్పెసిఫిక్ యాంగిల్స్ యొక్క ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ ప్రూవ్ చేయడం కోసం నేను ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అయితే నేను తీసుకోబోతున్నాను. ఒక ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అయితే నేను కన్స్ట్రక్ట్ చేస్తున్నాను. చూడండి, ఓకే, ఏబిసి అనుకుందాం. ఓకే, రైట్. రైట్, యూ నో వెరీ వెల్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ లో ఈచ్ అండ్ ఎవ్రీ యాంగిల్ ఈక్వల్స్ టు 60 degrees. సో అన్ని కూడా మనకి 60 degrees అయితే ఉంటాయి. దీనికి నేను ఒక పర్పెండిక్యులర్ అయితే కన్స్ట్రక్ట్ చేస్తాను. పర్పెండిక్యులర్, రైట్. ఈ పర్పెండిక్యులర్ అనేది మనని ఈ సైడ్ ని అయితే మనకి బైసెక్ట్ చేస్తుంది. సపోజ్ నేను సిడి అనే ఒక పర్పెండిక్యులర్ కన్స్ట్రక్ట్ చేశాను. ఈ సిడి అనే పర్పెండిక్యులర్ ఏడీని బైసెక్ట్ చేస్తుంది, అంటే 2 ఈక్వల్ పార్ట్స్ చేస్తుంది. అలానే యాంగులర్ బైసెక్ట్ కూడా చేస్తుంది. కాబట్టి మనకి ఇది 30 degrees, ఈ యాంగిల్ మనకి 30 degrees కూడా అవుతుంది. సరే, నేను ప్రూవ్ చేయడం కోసం నేను ఏం చేస్తానంటే ఫస్ట్ లెట్ ఏబి బిసి అండ్ ఏసి ఇస్ ఈక్వల్స్ 2a యూనిట్స్ కింద తీసుకుంటాను. నేను ఏబి లెంత్, బీసీ లెంత్ అండ్ ఏసీ లెంత్, ఈ 3 లెంత్స్ ని నేను 2a యూనిట్స్ అనుకుంటాను. ఎందుకంటే ఇది ఈక్వల్ ట్రయాంగిల్ కాబట్టి ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్ లెంత్. అందువల్ల నేను దీన్ని 2a అని తీసుకున్నాను. అంటే హియర్ టు 2a, ఇది కూడా మనకి ఏమవుతుంది, 2a అవుతుంది. ఇది కూడా మనకి 2a అవుతుంది. ఎప్పుడైతే మనకి 2a అయిందో చూడండి, మనకి ఇన్ ట్రయాంగిల్, నేనైతే ఈ ట్రయాంగిల్ ఫస్ట్ కన్సిడర్ చేస్తాను. నేనైతే ఇన్ ట్రయాంగిల్ ఏడిసి అయితే తీసుకుంటాను. నేను ట్రయాంగిల్ ఏడిసి అయితే నేను తీసుకుంటాను. ఏడిసిలో మనకి తెలుసు ఏసీ ఇజ్ ఈక్వల్స్, ఏసీ మనకి 2a. అలానే చూడండి మనకి ఏడి అంటే మీరు క్లియర్ గా చూస్తే ఇది బైసెక్టర్ ఆఫ్ ఏబి కాబట్టి ఏబిలో మనకి ఏడి అనేది ఆఫ్ ఉంటుంది. కాబట్టి మనం రైట్ ఏడి ఈజ్ ఈక్వల్స్ ఏబి బై 2 అని చెప్పొచ్చు. అంటే 2a by 2 ఇస్ నథింగ్ బట్ రైట్ 2a by 2 అంటే ఏ, రైట్. ఈ లెంత్ మనకి ఏ అవుతుంది, రైట్. సరే, ఈ లెంత్ ఏ అవుతుంది కాబట్టి సరే, ఈ ట్రయాంగిల్ లో మనకి ఏసీ తెలిసింది, ఏడి కూడా తెలిసిపోయింది. బట్ డిసిడి అనేది మనకి తెలియాలి. కాబట్టి సిడి చూసుకుంటే మనకి సిడి ఫైండ్ చేయడం ట్రై చేస్తాను నేను పైథాగరస్ థియరం యూజ్ చేసుకొని ఈ ట్రయాంగిల్ లో. ఎందుకంటే ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కాబట్టి మనకి పర్పెండిక్యులర్, రైట్. ఈ పర్పెండిక్యులర్ అనేది ట్రయాంగిల్ ని 2 రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ కింద మనకి డివైడ్ చేసింది. కాబట్టి ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్. పైథాగరస్ థియరం అయితే యూజ్ చేయొచ్చు. పైథాగరస్ థియరం యూజ్ చేసుకొని మనం సిడి స్క్వేర్ ఇస్ ఈక్వల్స్ సిడి స్క్వేర్ ప్లస్ ఏడి స్క్వేర్ ఇస్ ఈక్వల్స్ మనకి ఏసీ స్క్వేర్ అవుతుంది. సిడి స్క్వేర్ వి డోంట్ నో, ఏడి అంటే మనకు తెలుసు ఏ అంటే ఏ స్క్వేర్, ఏసీ స్క్వేర్ అన్నా కూడా మనకు తెలుసు 2a స్క్వేర్. నౌ సిడి స్క్వేర్ ఇస్ ఈక్వల్స్ సిడి స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ఇస్ ఈక్వల్స్ ఇది 4a స్క్వేర్ అవుతుంది. ఏ స్క్వేర్ అయితే ట్రాన్స్పోజ్ చేస్తాను. సిడి స్క్వేర్ ఇస్ ఈక్వల్ మనకి 4a స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ అవుతుంది. therefore సిడి స్క్వేర్ ఏమవుతుందంటే 3a స్క్వేర్ అవుతుంది, రైట్. సో సిడి ఈజ్ ఈక్వల్స్ ఏమవుతుంది, సిడి ఈజ్ ఈక్వల్ √3a అయింది. సో సిడి వాల్యూ అయితే మనకు వచ్చేసింది, దాట్ ఈస్ √3a. ఎప్పుడైతే మనకి ట్రయాంగిల్ లో 3 సైడ్స్ తెలిసిపోయినాయో, అంటే ఏసీ తెలుసు, ఏడి తెలుసు అండ్ సిడి కూడా తెలుసు, మనం రేషియోస్ అయితే రాసేద్దాం. ఫస్ట్ మనం 60 degrees రేషియోస్ అయితే రాద్దాం. sin 60 degrees. ఓకే, sin 60 అంటే మనం చూడండి ఆపోజిట్ బై హైపోటెనస్, అంటే p by h, perpendicular by hypothesis, and perpendicular is √3a by 2a. We get a √3 by 2, right. అలానే sin 60 అయిపోయింది కాబట్టి cos 60 degrees కూడా ఫైండ్ చేద్దాం.
కాస్ అంటే బి బై హెచ్ అంటే బేస్ బై హైపోటెనస్. బేస్ అంటే హియర్ ఏ యూనిట్స్ అండ్ హియర్ 2a. ఏ క్యాన్సిల్ చేస్తే మనకి 1/2 వస్తుంది. అలానే tan 60 degrees కూడా ఫైండ్ అవుట్ చేద్దాం. tan 60 degrees, tan is nothing but p by b, perpendicular by base, perpendicular here √3a by base here a cancel, what we left 3 we got it. Okay, so we got a sin, cos and tan. కాబట్టి మనం వీటి ఇన్వర్స్ రేషియోస్ కూడా మనం రాయొచ్చు. ఆ సైన్ కి ఇన్వర్స్ cosec 60 degrees. ఆ cosec 60 degrees అంటే ఎలా రాసుకోవచ్చు చెప్పండి. cosec 60 degrees అంటే ఇన్వర్స్ అంటే 2/√3. cos కి ఇన్వర్స్ sec 60 degrees is equals sec 60 ఏమవుతుంది మనకి 1/2 కి ఇన్వర్స్ 2 అవుతుంది. అలానే tan కి ఇన్వర్స్ cot 60 degrees, cot 60 అంటే 1/√3, 3 కి ఇన్వర్స్ √3. క్లియర్? సో ఇలా మనం ఆ tan that 60 అయితే మనం రేషియోస్ అంటే స్పెసిఫిక్ యాంగిల్ 60 యొక్క రేషియోస్ అయితే ఫైండ్ చేసుకున్నాం, రైట్? అలానే 30 కూడా మనం ఫైండ్ అవుట్ చేసేద్దాం. ఇదే సేమ్ పిక్చర్ చూసుకుని 30 కూడా ఫైండ్ చేయొచ్చు. ఎందుకంటే మనకి ఇక్కడ 30 కూడా మనకి యాంగిల్ ఫామ్ అయింది కాబట్టి మనం sin 16 కూడా మనం ఫైండ్ అవుట్ చేసేద్దాం. ఇక్కడ చూడండి sin 30 degrees is equals to sin 30 కానీ రిఫరెన్స్ యాంగిల్ తీసుకోవాలి. sin అంటే ఆపోజిట్ బై హైపోటెనస్ అంటే a/2a, you get a 1/2. అండ్ అలానే cos 30 degrees చూద్దాం. cos అంటే adjacent by hypothesis అంటే √3a/2a అంటే we get a √3/2. like tan 30 degrees కూడా ఫైండ్ అవుట్ చేద్దాం. tan 30 అంటే మనకి tan 30 ఆపోజిట్ బై హైపోటెనస్ దట్ బేస్ అంటే p/h p/b అంటే a/√3a, a క్యాన్సిల్, we get a 1/√3. వీటి ఇన్వర్సెస్ కూడా రాసేసుకుందాం. ఇన్వర్సెస్ చూడండి, sin కి ఇన్వర్స్ cosecant, రైట్? cosec 30 1/2 కి ఇన్వర్స్ 2. అలానే sec 30 3/2 కి ఇన్వర్స్ 2/√3. నెక్స్ట్ what else? tan 30 కి ఇన్వర్స్ cot 30 degrees. cot 30 degrees కి ఇన్వర్స్ ఏమవుతుంది? √3. done, right? like this మనం 30 కి 90 కి ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ అయితే ఫైండ్ చేయొచ్చు. నెక్స్ట్ మనం ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ ఆఫ్ 0 degrees ఫైండ్ అవుట్ చేద్దాం. సో దీనికోసం నేనైతే ఒక రే అయితే డ్రా చేస్తాను. అలానే ఒక లైన్ సెగ్మెంట్ ఏసీ తీసుకుంటాను. ఈ సి నుంచి ఒక పర్పెండిక్యులర్ నేను ఈ రేకి కన్స్ట్రక్ట్ చేస్తాను, రైట్? ఈ లైన్ దీని యొక్క లెంత్ ఈ లైన్ సెగ్మెంట్ యొక్క లెంత్ నేను ఆర్ కింద తీసుకుంటాను. ఆర్, ద లెంత్ ఆఫ్ ఏసీ ఈజ్ ఆర్. యాంగిల్ నేను థీటా అనుకుంటాను. ఈ థీటా యాంగిల్ అనేది ఫామ్ చేస్తుంది అనుకుందాం. ఒక ఎక్యూట్ యాంగిల్ అయితే ఫామ్ చేస్తుంది అనుకుందాం. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ యాంగిల్ని నేను రెడ్యూస్ చేసుకుంటూ వస్తాను, రెడ్యూస్ చేస్తాను. యాంగిల్ రెడ్యూస్ చేస్తే ఏమవుతుందో ఒకసారి చూద్దాం. ఓకే, రైట్? ఎప్పుడైతే నేను యాంగిల్ రెడ్యూస్ చేశానో ఏమవుతుంది అది, రైట్? ఈ ఏసీ అనే సైడ్ మనకి ఏబీ వైపు బెండ్ అవుతుంది, అంటే దగ్గరికి వస్తూ ఉంటుంది. కాబట్టి ఎప్పుడైతే దగ్గరికి వస్తుందో మనకి ఈ ఆపోజిట్ సైడ్ చూడండి, ఇప్పుడు ఒక ట్రయాంగిల్ అయితే ఇక్కడ ఫామ్ అయింది. ఈ ట్రయాంగిల్కి ఇది ఆపోజిట్, ఈ థీటాకి ఇది ఆపోజిట్ సైడ్ అవుతుంది, ఇది ఎడ్జసెంట్, ఇది హైపోటెనస్ అవుతుంది. మీరు క్లియర్గా చూసుకుంటే ఎప్పుడైతే నేను యాంగిల్ అయితే రెడ్యూస్ చేస్తూ ఉంటానో ఏసీ అనేది ఏబీ వైపు వస్తూ ఉంటుంది. అలానే సిడి, ద లెంత్ ఆఫ్ సిడి అనేది డిక్రీజ్ అవుతూ ఉంటుంది. లెంత్ ఆఫ్ సిబి అనేది డిక్రీజ్ అవుతూ ఉంటుంది. అండ్ చూడండి, ఈ ఫుట్ అనేది జస్ట్ ముందుకు మూవ్ అవుతూ ఉంటుంది,
అంటే ఇది B1 అనుకుందాం సపోజ్, రైట్? సో అలా మనం ఎప్పుడైతే మనం యాంగిల్స్ని దట్ ఇంకా రెడ్యూస్ చేస్తూ ఉన్నాం అనుకోండి, ఆ ఫుట్ అనేది అలా ముందుకు వెళ్ళిపోతూ ఉంటుంది అండ్ సిబి అంటే లెంత్ ఆఫ్ సిబి అనేది ఏమవుతుంది, గెటింగ్ రెడ్యూస్డ్. అలా మనం 0 అలా తగ్గించుకుంటూ పోతే, అలా జస్ట్ రెడ్యూస్ చేసుకుంటూ పోతే, రైట్, ఫైనల్గా మనకి ఏమవుతుందంటే ఏసీ ఎగ్జాక్ట్గా మనకి ఏబీ మీద పడుతుంది, రైట్? ఏసీ ఎగ్జాక్ట్గా మనకి ఏబీ మీద పడుతుంది అండ్ సిబి అనే లెంత్ అనేది మనకి 0 అయిపోతుంది. కాబట్టి మనకి ఫైనల్గా ఎప్పుడైతే యాంగిల్ మనం 0కి తగ్గించేసామో మనకి సిబి అనేది లెంత్ అయితే మనకి 0 అయిపోతుంది. అండ్ చూడండి, మనం ఏసీ ఏమనుకున్నాం, ఆర్ అనుకున్నాం. కాబట్టి ఈ ఆర్ అనేది ఫైనల్గా మనకి ఏబీ మీద ఉంది. కాబట్టి ఏబీ లెంత్ ఏమవుతుంది అంటే ఎడ్జసెంట్ కానీ హైపోటెనస్ అంటే ఇది ఎలా వచ్చేసి ఏబీ మీద పడుతుంది. కాబట్టి ఈ లెంత్ ఏసీ లెంత్ అవుతుందో ఏబీ లెంత్ కూడా అంతే అవుతుంది. కాబట్టి ఏసీ అండ్ ఏబీ ఏసీ ఈక్వల్స్ టు ఆర్ అవుతుంది, రైట్? క్లియర్? రైట్. ఈ ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని ఇప్పుడు రేషియోస్ అయితే ఫైండ్ చేద్దాం. ఫస్ట్ నేను sin 0 degrees ఫైండ్ అవుట్ చేస్తాను. sin 0. సో sin అంటే మనకు తెలుసు కదా. సో sin రేషియో అంటే ఇది పర్పెండిక్యులర్ అవుతుంది, రైట్? ఇది బేస్, ఇది మనకి హైపోటెనస్ అవుతుంది. sin 0 అంటే మనకి p/h అంటే p is nothing but bc/h, రైట్? డైరెక్ట్ గా రాసేద్దాం, bc/ac. మరి bc చూడండి, bc is nothing but cb, రైట్? సో bc ఏమవుతుంది మనకి 0 అవుతుంది. 0/ac అంటే మనకి r. సో 0/anything is 0. నెక్స్ట్ cos 0 degrees చూద్దాం. cos అంటే adjacent by hypotenuse అంటే AB/AC, right? Both are equals to r. That's why r/r cancel, you will get a 1. Next tan zeros, tan ratio అంటే మనకు తెలుసు కదా, ఆపోజిట్ బై adjacent అంటే BC/AB అవుతుంది. BC వాల్యూ మనకి 0 అండ్ AB వాల్యూ r. కాబట్టి మనకి ఏమొస్తుంది, BC/AB అంటే we get a 0. సో దీని ఇన్వర్సెస్ కూడా రాద్దాము. sin కి ఇన్వర్స్ మనకి cosec 0 degrees, cosecant 0 degrees అంటే 0 అంటే 0/1 కాబట్టి దానికి ఇన్వర్స్ ఏమవుతుంది మనకి 1/0. 1/0 అంటే నాట్ డిఫైన్, రైట్? అంటే 0 is nothing but 0/1. అప్స్ అండ్ డౌన్ చేయండి. 1/0 అంటే నాట్ డిఫైన్. అండ్ cos కి ఇన్వర్స్ sec 0 degrees అంటే 1 వచ్చింది. 1 is nothing but 1/1. అప్స్ అండ్ డౌన్ చేస్తే 1/1, రైట్? యూ విల్ గెట్ ఏ 1. అండ్ tan ఇన్వర్స్ చూద్దాం. tan ఇన్వర్స్ cot 0 degrees అంటే 0/1. 0 is nothing but 0/1. అప్స్ అండ్ డౌన్ చేస్తే మనకి 1/0 వస్తుంది. ఆ 1/0 is not defined, right? I hope you understand, right? Clear? Right. Next మనం trigonometric ratio of 90 degrees కి మనం ఫైండ్ అవుట్ చేద్దాం. నెక్స్ట్ trigonometric ratio of 90 degrees. దీన్ని ప్రూవ్ చేసుకోవడం కోసం సేమ్ నేను 0 degrees లాగే ఒక రేన్ అయితే డ్రా చేస్తాను. అలానే ఒక లైన్ సెగ్మెంట్ తీసుకుంటాను, ఏసీ అనుకుందాం. ఒక పర్పెండిక్యులర్ అయితే డ్రా చేస్తాను. ఓకే, మనకు ఒక రైట్ ట్రయాంగిల్ అయితే ఫామ్ అయింది చూడండి. మనకి ఏబిసి అనేది ఒక రైట్ ట్రయాంగిల్. ఏసీ యొక్క లెంత్ నేను ఆర్ అని అనుకుంటాను. సరే, ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే ఆ రేకి అండ్ లైన్ సెగ్మెంట్ మధ్య థీటా యాంగిల్ అనేది ఫామ్ అయింది అనుకుందాం. ఇప్పుడు ఇందాక మనం ట్రిగ్నోమెట్రిక్ రేషియో ఆఫ్ 0 degrees ఫైండ్ చేసినప్పుడు ఏం చేస్తాం, మనం యాంగిల్ డిక్రీజ్ అయితే చేసాం. మరి ఇప్పుడు యాంగిల్ అయితే నేను ఇంక్రీజ్ చేయబోతున్నాను అప్ టు 90 degrees వరకు. ఏమవుతుందో ఒకసారి చూద్దాం.
ఓకే, చూడండి మనకి ఈ లెంత్ మనకి తెలుసు కదా 6, రైట్. నేను ఇప్పుడు ఏం చేస్తానంటే యాంగిల్ని ఇంక్రీజ్ చేస్తాను. ఎప్పుడైతే యాంగిల్ ఇంక్రీజ్ చేస్తానో మనకి ఏమవుతుంది, ద లెంత్ ఆఫ్ సిబి అనేది ఇంక్రీజ్ అవుతుంది, రైట్. చూడండి సిబి ఇంక్రీజ్ అయింది. సో అలానే ఇంకొకసారి చేస్తాను, రైట్, ఇంకా ఇంక్రీజ్ చేస్తాను. చూడండి ద లెంత్ ఆఫ్ సిబి అనేది కూడా మనకి ఇంక్రీజ్ అయితే అవుతుంది. అండ్ సైమల్టేనియస్ గా మనకి చూడండి ఈ ఫుట్ ఆఫ్ సిబి అంటే ఈ పర్పెండిక్యులర్ యొక్క ఫుట్ అనేది కూడా మనకి క్లోజ్ అవుతూ ఉంటుంది. అంటే సపోజ్ ఇక్కడ ఎక్స్ వై దగ్గరకు వచ్చేస్తుంది అనుకుందాం, అలా అంటే క్లోజ్ అవుతుంది, అంటే ఇట్ టువర్డ్స్ ఏ వైపు మనకి వస్తుంది. అలా నేను ఎప్పుడైతే నేను ఇంక్రీజ్ చేస్తూ ఉన్నానో రైట్ ఏమవుతుంది, రైట్ రైట్ ఎప్పుడైతే నేను అలా ఇంక్రీజ్ చేశానో ఫైనల్ గా మనకి ఏమవుతుంది, ఏసీ ఎంత అవుతుందో ఈ సిబి కూడా చూడండి ఇలా అలా వచ్చేసి మనకి ఫైనల్ గా ఈ సిబి కూడా ఇక్కడే పడుతుంది. అంటే ఏసీ ఎంత అవుతుందో ఆ సిబి కూడా అంతే అవుతుంది. అంటే ఏసీ ఈజ్ ఈక్వల్ బీసీ ఈజ్ ఈక్వల్స్ మీకు ఆర్ అవుతుంది. అండ్ చూడండి ఈ ఫోర్త్ నుంచి నేను చూడండి ఈ డిస్టెన్స్ ఏబి అనేది డిస్టెన్స్ అలా రెడ్యూస్ అయిపోతుంది. అలా రెడ్యూస్ అయిపోయి ఫైనల్ గా మనకి ఏబి అనేది వాల్యూ 0 అయిపోతుంది. అండ్ వి గెట్ ఏబి ఈజ్ ఈక్వల్స్ 0, రైట్. సో ఏబి అయితే 0 అవుతుంది అండ్ ఏసీ ఈజ్ ఈక్వల్ బీసీ ఈజ్ ఈక్వల్ ఆర్ అవుతుంది, రైట్. దీన్ని బేస్ చేసుకొని మనం అయితే ఇప్పుడు రేషియోస్ అయితే ఫైండ్ చేసేద్దాం. ఫస్ట్ మనం sin 90 degrees ఫైండ్ అవుట్ చేద్దాం, రైట్. sin 90 degrees ఫైండ్ అవుట్ చేద్దాం. sin 90 అంటే తెలుసు కదా, అగైన్ sin అంటే ఆపోజిట్ బై హైపోటెనస్. ఆపోజిట్ ఈజ్ నథింగ్ బట్ బీసీ బై ఏసీ, బీసీ బై ఏసీ. బీసీ అంటే మనకి ఆర్ వచ్చింది, ఆర్ బై ఏసీ, ఏసీ కూడా మనకి ఆర్ వచ్చింది కాబట్టి 1 అంటే sin 90 degrees 1. అండ్ నెక్స్ట్ cos 90 degrees ఎంతో ఫైండ్ అవుట్ చేద్దాం. cos అంటే adjacent by hypotenuse, AB by AC. AB, what is AB here? AB here 0, 0 by AC. What is AC here? R, right? So 0 by anything is 0. We get a 0. And next tan 90 degrees. Tan, what is the tan ratio, right? Tan అంటే మనకి opposite by adjacent అంటే P by B, perpendicular by base. Perpendicular అంటే here BC, BC by AB, right? BC by AB. So BC what we got that R, AB what we got that 0, right? R by 0 is not defined, not defined, right? Clear? వీటి ఇన్వర్సెస్ కూడా చూద్దాం, రైట్. సైన్ కి ఇన్వర్స్ మనకి ఏమవుతుంది అండ్ కొసాక్ 90 degrees అవుతుంది. కొసాక్ 90 degrees, కొసాక్ 90 degrees అంటే సైన్ కి ఇన్వర్స్ 1 కి ఇన్వర్స్ 1 అవుతుంది. 1/1 ఇన్వర్స్ చేసిన 1 అవుతుంది. అలానే నెక్స్ట్ కాస్ కి ఇన్వర్స్ చూడండి. కాస్ కి ఇన్వర్స్ అయితే రైట్ sec 90 degrees 0, 0/1 and 1/0 is not defined, right? Not defined. ఇంకా ఫైనల్ గా tan కి ఇన్వర్స్ చూద్దాం, రైట్. tan కి ఇన్వర్స్ చూద్దాం. tan కి ఇన్వర్స్ cot 90 degrees. ఓకే, cot అంటే చూద్దాం. cot అంటే ఏంటన్నా, cot అంటే adjacent by opposite అంటే AB by PC. What is AB? What is AB? Okay, what is AB? AB, what is AB here, right? AB is nothing but 0, right? What is BC is equal to R, right? 0, right? So cos 90 0, right? Is it clear, right? I hope you understand. So next మనం ఈ టోటల్ గా మనం నేర్చుకున్న స్పెసిఫిక్ యాంగిల్స్ అన్ని ట్రిగ్నోమెట్రీ రేషియోస్ అన్ని ఒక బాక్స్ లోని చూపించడానికి అయితే ట్రై చేస్తాను. నెక్స్ట్ సరే చూద్దాం. ఇప్పుడు చూడండి మన యాంగిల్స్ ఇవి 0 degrees, 30 degrees, 45 degrees, 60 degrees and 90 degrees. Sin A, cos A, tan A, cot A, sec A, cosec A, right? First sin 0 degrees మనకు తెలుసు. Sin 0 degrees 0 and sin 30 1/2 and sin 45 1/√2, sin 60 √3/2 and sin 90 degrees 1, right? Clear? Sin 0 degrees 0,
sin 30 1 by 2, sin 45 1 by root 2, sin 60 root 3 by 2, sin 91. నెక్స్ట్ కాస్ రాద్దాం రైట్. కాస్ డెఫినెట్ గా మీరు రివర్స్ లో రాసేస్తే మనకు వచ్చేస్తుంది కాస్. అంటే 90 ని మనం 1 కింద రాసుకోవాలి 1. నెక్స్ట్ రూట్ 3 by 2 అండ్ 1 by root 2 కి 1 by root 2 అవుతుంది. ఈ 1 by 2 ఫైనల్ గా 0 రైట్. అంతే. సో వెరీ ఈజీ. జస్ట్ రివర్స్ లో రాసేస్తే మనకి కాస్ వాల్యూలు వస్తాయి. సైన్ వాల్యూస్ కి రివర్స్ లో రాస్తే మనకి కాస్ వాల్యూస్ అయితే వచ్చేస్తాయి. నెక్స్ట్ టాన్ వాల్యూ. టాన్ అంటే మనకు తెలుసు ఆల్రెడీ. టాన్ తీటా అంటే మనకు తెలుసు సైన్ తీటా బై కాస్ తీటా. టాన్ తీటా అంటే సైన్ తీటా బై కాస్ తీటా. అంటే సైన్ ని కాస్ చేత డివైడ్ చేస్తే మనకి టాన్ వచ్చేస్తుంది. కాబట్టి 0/1 ఈస్ 0. 1/2 by root 3 by 2. 2 cancel మనకి 1/3 ఉంటుంది. అండ్ నెక్స్ట్ 1 by root 2 1 by root 2. root 2 cancel, you will get a 1. అండ్ ఇక్కడ కూడా root 3 by 2 by 1 by 2. 2 cancel, you get a 3. And here 1/0. 1/0 is not defined, right? మనకి తెలిసింది 1/0 అంటే నాట్ డిఫైన్డ్. నెక్స్ట్ కార్డ్ వచ్చేద్దాం. కార్డ్ అంటే తెలుసు కదా, మనం అప్సైడ్ డౌన్ చేసేయడం దీన్ని రైట్. అండ్ రైట్ జస్ట్ ఇన్వర్స్ రైట్ 1/0. 1/0 అంటే రైట్ 1/0 ఈస్ నాట్ డిఫైన్డ్ రైట్. 1/0 అంటే నాట్ డిఫైన్డ్. అండ్ 1/3 కి ఇన్వర్స్ చేయండి. 3/1 root 3/1 మీన్స్ 3. 1 కి ఇన్వర్స్ 1 అండ్ root 3 కి ఇన్వర్స్ 1/root 3. అండ్ చూడండి కాట్ అంటే టాన్ అంటే సైన్ బై కాస్ అండ్ కాట్ అంటే కాస్ బై సైన్. కాట్ తీటా అంటే ఏంటన్నా కాస్ తీటా బై సైన్ తీటా. అంటే రివర్స్ చేయండి అంటే 0/1. సో 0/1 ఈస్ 0 రైట్. డన్. నెక్స్ట్ సెకండ్ తీసుకుందాం. సెకండ్ తెలుసుకుందాం మనకి ఆ కాస్ట్ ఇన్వర్సే అంటే 1/1 రైట్. 1 అగైన్ root 3/2 2/root 3. అలానే 1/root 2 is root 2 and 1/2 is 2 and 0/1 అంటే 1/0 is not defined right. ఓకే రైట్. చూడండి చాలా ఈజీ. జస్ట్ మీరు సైన్ వాల్యూస్ రిమెంబర్ చేసుకుంటే చాలు, మీరు ఈ బాక్స్ మొత్తం మీరు ఫిల్ చేసేయవచ్చు ఈ కాన్సెప్ట్ యూజ్ చేసుకుని రైట్. నెక్స్ట్ కొసెక్ అంటే మనకి సైన్ కి ఇన్వర్సెస్ 0/1 అంటే 1/0. 1/0 is not defined right. నెక్స్ట్ 1/2 కి ఇన్వర్స్ రైట్ 2. దీనికి ఇన్వర్స్ root 2. దీనికి ఇన్వర్స్ 2/root 3. 1 కి ఇన్వర్స్ 1 itself. చూడండి ఎంత ఈజీగా వచ్చేస్తుందో రైట్. అంటే మీరు సింపుల్ గా సైన్ వాల్యూస్ ని మనం ఈ 5 వాల్యూస్ ని రిమెంబర్ చేసుకుంటే మొత్తం ఈ టోటల్ గా ఈ స్పెసిఫిక్ యాంగిల్స్ యొక్క టోటల్ ఈ మొత్తాన్ని కూడా మనం ఈజీగా రాసేయవచ్చు రైట్. క్లియర్ అండర్స్టాండ్ అండ్ అవుట్ రైట్. ఐ హోప్ యూ అండర్స్టాండ్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. ఆ వీడియో అయితే నచ్చితే డెఫినెట్గా ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్. అలానే లైక్ అయితే చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ వన్స్ అగైన్. బై బై. సీ యూ సూన్.